జిల్లాల్లో ఆర్యవైశ్యులకు ఆపద అంటే ముందు ఉండే మనస్తత్వం అని మరోసారి నిరూపించుకున్నారు. సుబ్బు పెట్టే మెసేజ్కు వెంటనే ప్రతిస్పందించే జిల్లా ఆర్యవైశ్యులు. తినటానికి లేదు అని ఫోన్ చేసి బియ్యం అడిగిన పేద ఆర్యవైశ్య కుటుంబానికి 70,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించి ఆ కుటుంబానికి పల్నాడు జిల్లా అధ్యక్షులు అత్తలూరు సుబ్బారావు అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో తాడువాయి రామకృష్ణ, గౌరు శ్రీనివాసరావు, ఇమ్మడిశెట్టి నరసింహారావు, మట్టా ప్రసాద్, శ్రీరామ్ సూర్యతేజ, తుమ్మలపెంట మస్తాన్రావు, వంకాయల వేదశ్రీ తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేటలో స్థానిక ఆరమ క్షేత్రం అంటాం. ఆర్యవైశ్యులు ఎవరైనా మధ్యతరగతి బీదవారు గనక ఇంటి పెద్ద చనిపోతే వారిని కొన్ని రోజుల పాటు ఉంచడానికి ఆరమ క్షేత్రం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో గత సంవత్సరాల క్రితం చీదెళ్ల వెంకటరమణ అని తోటి ఆర్యవైశ్య సోదరుడు అకాలంగా మరణించటం, తన కుటుంబం కూడా ఈరోజు ఈ ఆరమ క్షేత్రంలో ఒక రూమ్లో నివాసం ఉండటం జరుగుతుంది. అయితే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకపోవటం వల్ల గతంలో ఇబ్బందులు పడితే స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మీడియా ద్వారా కొంతమందికి తెలియజేసి గతంలో 1,00,000 రూపాయలు ఏర్పాటు చేస్తే ఆ కుటుంబంలో వారికి కావాల్సిన ఖర్చుల నిమిత్తం వాటిని వాడుకొని 1 సంవత్సరం పాటు గడిచినటువంటి ఒక 5-6 నెలలుగా చాలా ఇబ్బందులు పడుతూ తోటి ఆర్యవైశ్యుల మిత్రుల ద్వారా పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘానికి తెలియజేయడం జరిగింది. ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, జరగటం లేదు, వారికి కొంచెం ఆర్థిక సాయాన్ని అందించమని చెప్పి కోరగా నేను 4 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి ఈ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఈ సోదరిని, ఈ బిడ్డని కూడా పరామర్శించి ఏమ్మా మీకు ఏంటి పరిస్థితి అని అడిగితే వారు మాకు చాలా ఇబ్బందిగా ఉందండి, ఆర్థికంగా సపోర్ట్ లేకపోవటం వల్ల నాకు కొంచెం ఆర్థిక సాయం అందించాలి, నిత్యావసర సరుకులు కానీ కొంచెం తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నా సోదరులు మిత్రులు మీడియా ద్వారా ఒక మెసేజ్ని నేను పోస్ట్ చేయగా 1 సంవత్సరం పాటు నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పి పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం నిర్ణయించుకొని వీరికి ఇక్కడ ఏదైతే మనం సరుకులు ఏర్పాటు చేసామో బియ్యము మిగిలిన సరుకులన్నీ నిత్యావసరాలన్నీ కూడా ఈ రోజు నుంచి 1 సంవత్సరం పాటు 12 నెలల పాటు ఇదే విధంగా కూడా ఈ కుటుంబానికి ఇవ్వడానికి పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున తోటి మిత్రులందరూ కూడా ముందుకు వచ్చారు. వారికి ముందు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ